కల్వరి స్వరము నీ కొరకే. ప్రపంచాన్ని శాసించే, ప్రపంచాన్ని నాశనం చేసే, ప్రపంచాన్ని పాడు చేసే, దేవునికి దూరం చేసే, శాపాన్ని చేరువ చేసే, మనుషులందరినీ నరకానికి చేర్చే భయంకరమైన 7 పాపములు ఉన్నవి అని తేల్చారు. తిండిబోతుతనము పాపము, సోమరితనము పాపము, నిన్న సాయంత్రం అసూయ పాపము, కోపము పాపము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము కలవాడు తనకు తానే కీడు తెచ్చుకుంటున్నాడు. అసూయ గలవాడు తన అసూయతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. సోమరితనం కలవాడు తిండిబోతుగా మారి దరిద్రతను కొని తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో తిండిబోతుగా సోమరిపోతుగా ఉండేవారి మీద దరిద్రత ఎలా వస్తుందో మొదటి రోజు మీతో పంచుకున్నాను. మరి మిగిలిన 3 పాపములు ఏమిటి? మొత్తము 7 పాపములు. ఆ 7 పాపములు తిండిబోతుతనము, సోమరితనము, అసూయ, కోపము. ఈరోజు మీతో పంచుకోబోతున్న 3 పాపాలు గర్వము, ధనాపేక్ష, వ్యభిచారము. మిగిలిన 3 పాపములు గర్వము, ధనాపేక్ష, వ్యభిచారము. 3 పాపములు. ఈ రాత్రి మీతో ఈ 3 పాపముల గురించి క్షుణ్ణంగాను అర్థవంతంగాను మీతో పంచుకోవాలి ఆశిస్తున్నా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి నాశనం కావాలంటే, ఒక వ్యక్తి తాను సంపాదించింది పోగొట్టుకోవాలంటే, ఒక వ్యక్తి మనుషుల మధ్య సఖ్యతను సమాధానాన్ని పాడు చేసుకోవాలంటే, ఒక వ్యక్తి అందరి చేత చీ అనిపించుకోవాలంటే, ఒక వ్యక్తి అందరికీ దూరం కావాలంటే, ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నదన్నీ కూడా నష్టపరుచుకోవాలంటే సులభమైన మార్గం గర్వంతో జీవించటం. బైబిల్ సెలవిస్తుంది అహంకారులను దేవుడు అణిచివేస్తాడు అని. గర్వము గలవాడి యొక్క జీవితంలో సహజంగా కనిపించే లక్షణాలు ఏమిటి? అసలు నాకు గర్వం ఉంది అని నేను ఎలా గుర్తించగలను? వెరీ సింపుల్. తాను చెప్పేదే కరెక్ట్ అనుకునేవాడు గర్విష్టి. అర్థమైందా? తానే నీతిమంతుడు అనుకునేవాడు గర్విష్టి. తనకు అందరూ లోబడాలి కానీ వీడు మాత్రం ఎవడికి లోబడ్డు, వాడు గర్విష్టి. అందరూ నన్ను చూచి లేచి నిలబడాలి కానీ వీడు మాత్రం ఎవడికి గౌరవాన్ని ఇవ్వడు, వాడు గర్విష్టి. తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది తప్పు అని చెప్తే ఒప్పుకోడు, వాడే గర్విష్టి. పెద్దవాళ్ళు వచ్చారు, కాస్త నువ్వు లేచి కాస్త చోటిస్తావా, నేను ఎందుకు లేవాలి, వాడు గర్విష్టి. పెద్దలను గౌరవించని వాడు, తప్పు చేసి కూడా ఒప్పుకోని వాడు, అంతా నాకు తెలుసు అనుకునేవాడు, మహాజ్ఞానిని అని తలంచేవాడు, తగ్గింపు తత్వము లేనివాడు, దీనత్వానికి చోటు ఇవ్వనివాడు గర్విష్టి. ఆ గర్వమే ఒక మనిషిని నాశనం చేస్తుంది. ఆ గర్వమే ఒక మనిషిని దేవునికి దూరం చేస్తుంది. దయచేసి వినండి. ఒకరోజు తన దేశం నుంచి ఒకడు బయటకు వచ్చాడు. వాడు అనుకుంటాడు నేనే మహా గొప్పవాడిని, నా వంటి మగాడు ఇంకొకడు లేడు, నా వంటి యుద్ధ వీరుడు యుద్ధ శూరుడు మరొకడు లేడు, మా దేశమంతా వెళ్ళి ఎందుకు పోరాడాలి, నేనొక్కడనే వెళ్తే చాలదా, నన్ను ఎదుర్కొనేవాడు ఎవడున్నాడు, నన్ను ఎదిరించేవాడు ఎవడున్నాడు, నాలా పోట్లాడేవాడు ఎవడున్నాడు. కొంతమంది అనుకుంటారు నాలా మాట్లాడేవాడు ఎవడున్నాడు,
నాలా బోధించేవాడు ఎవడున్నాడు? నా అంత అందగత్తి ఎవరున్నారు మా వీధిలో? నా అంత మంచివాడు, ఇదొక రోగం. నా అంత మంచివాడు ఎవడని చెప్పండి. నా వంటి ప్రార్థనాపరుడు ఎవరో చెప్పండి. మా మందిరంలో నా అంత ప్రార్థనాపరుడు ఇంకొకటి లేడండి. ఇది ఆత్మీయ గర్వం. నా అంత భక్తిపరుడు కానీ నాలాగా డబ్బులు ఇచ్చేవాడు ఎవడు లేడండి మా సంఘంలో. ఇదొక రోగం. మా మందిరంలో ఈ ముందు డబ్బులు ఇచ్చేది, ముందు కానుకలు ఇచ్చేది, ఎక్కువగా కానుకలు ఇచ్చేది నేనే అని చెప్పుకోవడానికి కానుకలు ఇస్తాడు. అందుకేగా ఫ్యాన్ ఇచ్చినా దాని రెక్కల మీద పేర్లు ఉండాల్సిందే, కుర్చీ ఇచ్చినా కుర్చీ మీద పేరు ఉండాల్సిందే, గంట కొనిచ్చినా ఆ గంట మీద పేరు ఉండాల్సిందే, గోడ కట్టించిన గోడ మీద పేరు ఉండాల్సిందే. పేరు లేకుండా మాత్రం మనం ఏమీ చెయ్యం. పేరు కోసం ఏమైనా చేస్తాం. బైబిల్ సెలవిస్తుంది, మీరు కుడి చేత్తో ఇచ్చిన దానము ఎడమ చేతికి తెలియకూడదు. పాస్టర్ గారికి కానుక ఇచ్చినప్పుడు పాస్టర్ గారు అందరికి కానుకలు రాసుకున్నప్పుడు మైక్లో చదవాలి. ఏమని? పలానా ఎల్లయ్య గారు, పుల్లయ్య గారు, మత్తయ్య గారు, దావీదు గారు, వారు వీరు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు అని అంటూ ఉంటే జాగ్రత్తగా వింటూ ఉంటాడు. పొరపాటున ఆయన పేరు చదవకపోతే ఇంకేమైనా ఉందా పాస్టర్ గారి పని? ఏం పాస్టర్ గారు నా పేరు చదవలేదు, ఏం మీకు 10 రూపాయలు తక్కువైపోయిందా? నా పేరు చదవలేదు. ఓరి ఓరి ఓరి, ఇచ్చిన 10 రూపాయల కోసం ఎంత గందరగోళం అండి. సహోదరుడా సహోదరి, పేరు కోసం ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నట్లయితే నువ్వు గర్విష్ఠివి. అందరూ నీ పేరును ఘనముగా ఎంచాలని చెప్పి ఇచ్చేవాడివైతే నువ్వు గర్విష్ఠివి. కల్వరీశ్వరం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా కల్వరీశ్వరాన్ని బలపరిచిన వారి పేరు టీవీలో వేయడానికి నేను సాహసం చేయలే. వేరే వారు వేశారు కాబట్టి అది తప్పు అని చెప్పి నేను అంటలేదు, కానీ కల్వరి విధానం మాత్రం పేరు వేయం. ఒకరోజు ఒక ఆయన నా ఆఫీస్కి ఫోన్ చేశాడు. నేను కల్వరీశ్వరాన్ని బలపరుస్తాను, డబ్బులు ఇచ్చాను, ఇంకా నా పేరు రావట్లేదు ఏమిటి అని అన్నాడు. మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, కల్వరి పరిచర్యలో ఒక నియమం ఉంది, పేరు వేయము. భలేవరండి, మీరేదో పేరు వేస్తారని చెప్పి నేను డబ్బులు ఇస్తే పేరు అయినంటారేమిటి? నా కోసమే నా పేరు వేయండి. మేము చెప్పాం పేరు వేయం. ఏమన్నాడు తెలుసా? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అన్నాడు. నిజమండి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. పేరు కోసం నేను డబ్బులు పంపిస్తే పేరు అయిపోతే ఇంకెందుకు డబ్బులు? ఇచ్చేసేయండి. అతడిచ్చిన డబ్బులన్నీ చక్కగా కవర్లో పెట్టి ఒక మనిషిని పెట్టి అతని ఇంటికి పంపించి అతని చేత ఫోన్ చేయించి డబ్బులు తిరిగి చేరినయ్యా, నా డబ్బులు నాకు వచ్చేసినాయి. ఏ డబ్బులు? పేరు డబ్బులు, గర్విష్టి డబ్బులు వచ్చినాయా? వచ్చేసినాయి. తీసుకెళ్ళి అతని చేతిలో అతని డబ్బులు పెట్టి వచ్చేసాం. పేరు కోసము, గొప్పల కోసము, 10 మంది నన్ను చూసి మెచ్చుకోవాలి, నన్నే గొప్పవాడు అనుకోవాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. గర్వము అది ఒక మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఈరోజు ఉన్నారా మన మధ్య పేరు కోసమో, గొప్పల కోసమో, 10 మంది యొక్క మెప్పుల కోసమో, అందరి చేత మెప్పించబడడం కోసమో దేవుని సంఘంలో సహాయపడేవాళ్ళు, లేదా సేవకులకు సహకరించేవాళ్ళు, లేదా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కల్వరి టెంపుల్ దేవుని మహాకృపను బట్టి అతి పెద్ద మందిరము, కానీ ఇప్పటి వరకు ఎవరు ఎంత ఇచ్చినా సరే వారికి ప్రత్యేకమైన హోదా కల్పించడం కానీ వారిని ప్రత్యేకంగా చూడడం కానీ మా కల్వరి టెంపుల్లో లేదు. అందరూ కూర్చోవాల్సిందే. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవాలి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి. డబ్బును బట్టి కానీ, వారి కులాన్ని బట్టి కానీ, వారి ప్రాంతాన్ని బట్టి కానీ, వారి ఇచ్చిన కానుకలను బట్టి కానీ కల్వరి టెంపుల్లో వ్యత్యాసము ఉండనే ఉండదు. ఎందుకని? అందరూ సమానమే. దేవుని సన్నిధిలో అందరము సమానమే. ఏం పాస్టర్ గారు నేను వస్తే కుర్చీ ఖాళీగా పెట్టలేదండి మీరు? ఊరి ఊరి ఈ అయ్యగారు వస్తే అంటే కుర్చీ ఖాళీగా పెట్టాలట, లేకపోతే గందరగోళం. మా ఫ్యామిలీ వస్తే కనీసం మందిరంలో ఖాళీ లేదేమిటి? అసలు కుర్చీలన్నీ ఇచ్చింది మేమే కదా. నో, నువ్వు కుర్చీలు పాస్టర్ గారికి ఇవ్వాల, దేవుని మందిరం కోసం ఇచ్చావు, అందరి కోసం ఇచ్చావు. అలాంటప్పుడు కుర్చీలు ఖాళీగా లేకపోతే చక్కగా కింద కూర్చోవాలి. అదేమిటండి కుర్చీలు ఇచ్చిన వాడు కింద కూర్చోవడం ఏమిటి? పాస్టర్ గారికి బుద్ధి ఉండొద్దు? మేము వస్తామని తెలిసి కుర్చీలు ఖాళీగా ఉంచొద్దు? పొగరు. దీని ఏమంటారు? పొగరు. నో, దేవునికి మీరు కానుకగా ఏది ఇచ్చినా సరే దాన్ని జ్ఞాపకం పెట్టుకోమాకండి. జ్ఞాపకం పాస్టర్ గారు కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి మమ్మల్ని అని చెప్పి అనమాకండి. అది గర్వం.
ఆత్మీయ జీవితంలో తగ్గింపు తత్వం. కొంతమంది అంటారు, నా అంత తగ్గింపు గలవాడు మా సంఘంలో ఎవ్వడూ లేడండి. తగ్గింపా? గర్వం. సిఎస్ లీవిస్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. చాలా గొప్ప భక్తుడు. భక్తుడే కానీ కొంచెం గర్వం. ఫ్రెండ్ అన్నాడు, బాబు నువ్వు గొప్ప భక్తుడివే కానీ, గొప్ప సేవకుడు కానీ, ఇంత గర్వం ఉంది నీకు. నీ గర్వం పోవాలి. అయితే ఏం చేయమంటావు చెప్పు గర్వం పోవడానికి? నీ మెడలో ఒక బోర్డు పెట్టుకొని, నీ మెడలో నేను మనిషిని కాదు, నేను గాడిదని అని బోర్డు పెట్టుకొని, ఇదిగో మన పట్టణంలో ఒక చక్కరై, మన పట్టణంలో ఒక రౌండ్ అయ్యి అని అంటే నిజంగానే చేశాడండి ఆ మనిషి. ఆ సేవకుడు తన ముందు ఒక బోర్డు పెట్టుకొని, నేను మనిషిని కాదు, నేను గాడిదని అని చెప్పి బోర్డు పెట్టుకుని పట్టణం అంతా తిరిగి వచ్చాడు. అతనుకున్న సమస్య ఏంటో తెలుసా? చెప్పండి ఏంటో? గర్వం. ఆ గర్వం అణిచిపోవాలని చెప్పి తన స్నేహితుడు సలహా ఇస్తే పట్టణం అంతా తిరిగి వచ్చిన తర్వాత స్నేహితుని దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమని తెలుసా? నేను కాబట్టి ఇంతగా తగ్గించుకున్నా, ఎవడో అయితే తగ్గించుకున్నాడు కాదు. ఇంకా అప్పుడేమైంది అంటే తగ్గించుకోవడంలో కూడా మళ్ళీ గర్వం. దీన్ని ఏమంటారండి? ఆత్మీయ గర్వం. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. సాధారణంగా ఒక మనిషికి ఎప్పుడు గర్వం వస్తుందో తెలుసా? దేవుడు దీవించినప్పుడు. ఉద్యోగం లేనప్పుడు పెద్ద గర్వం బయటపడదు. పెళ్ళి కానప్పుడు పెద్ద గర్వం బయటపడకపోవచ్చు. గర్భఫలం లేనప్పుడు పెద్ద గర్వం లేకపోవచ్చు. ఇల్లు కట్టుకోనప్పుడు పెద్ద గర్వం లేకపోవచ్చు. కారు కొనుక్కోనప్పుడు గర్వం లేకపోవచ్చు. బైక్ కొనుక్కోనప్పుడు గర్వం లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని కనికరిస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవిస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడో, దయచేసి వినండి, అప్పుడే నెమ్మదిగా కొమ్ములు బయటికి వస్తాయి. ఒక్కసారి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, దయచేసి రండి. నాశనమునకు ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది కదా. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము ఒక వ్యక్తి గురించి చూద్దాం రండి. అతడు అసలు ఎటువంటి వాడు ఒకప్పుడు, ఆ తర్వాత ఏమైంది? 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 3వ వచనము. గర్వంతో మాట్లాడి ఎవడైనా ఉంటే రండి అని చెప్పి అనవసరంగా ప్రగల్భాలు పలికిన గొల్యాతు ఏమయ్యాడో మనకు తెలుసు. తను అనుకున్నాడు తానే గొప్పోడు, తనంతా యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు లేడని చెప్పి గర్వించి, మీరందరూ రానవసరంలా, నేను ఒక్కడే చాలు అని వస్తే అటువైపు నుంచి దావీదు రానే వచ్చాడు. ఒక్క దెబ్బతో కొట్టిపడేశాడు. గొల్యాతు నాశనం అయిపోయాడు. తన గర్వమే నాశనం చేసి పడేసింది. మరి ఇప్పుడు మరొకరు చూద్దాం రండి. 26వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఉజ్జియా గురించి చదువుతున్నాం. యథార్థంగా జీవించాడు. దేవుడంటే భయభక్తులు కలిగి జీవించాడు. సహోదరుడా సహోదరి, మనల్ని దేవుడు దీవించాలంటే, హెచ్చించాలంటే యథార్థంగా జీవించాలి. ఏ వ్యక్తి అయితే యథార్థంగా నీతిగా జీవిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఉజ్జియా యథార్థంగా జీవించాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చెప్పమంటారు? త్వరగా చెప్పేస్తా, చూద్దాం రండి. 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. వండర్ఫుల్. ఉజ్జియా అనే రాజుగా ఏర్పరచబడిన తరువాత ఎంత కాలమైతే దేవుణ్ణి ఆశ్రయించాడో, ఉదయమునే లేచి, దేవా నీ సహాయము లేనిదే ఈ రాజ్యాన్ని పరిపాలించలేను, నీ కనికరము లేనిదే మంచి రాజుగా పేరు తెచ్చుకోలేను, నీ శక్తి నాకు తోడుగా లేనిదే నా శత్రు రాజులను నేను జయించలేను, నీవే నా దిక్కు, నీవే నా ఆధారము, యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. సహోదరులు సహోదరులు అడుగుతున్నా, మనలో ఎంతమంది వర్ధిల్లాలి అని ఆశిస్తున్నారో చూపించండి. నా జీవితంలో నేను వర్ధిల్లాలి ఆశించేవాళ్ళు. థ్యాంక్ యూ. నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు యెహోవాను
ఆశ్రయించాలి. దట్ సింపుల్. యెహోవాను ఆశ్రయిస్తే, ఆది యందు దేవుడు అనే మాటతోనే బైబిల్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ అనగా ప్రారంభములో దేవుడు, దిన ప్రారంభంలో దేవుడు, ఉద్యోగ ప్రారంభంలో దేవుడు ఉంటే, ఇంటి పని వంట పని దేవుడితో ప్రారంభిస్తే, నీ చదువు దేవుడితో ప్రారంభిస్తే, నీ వ్యాపారము దేవుడితో ప్రారంభిస్తే, నీ ప్రయాణము దేవుడితో ప్రారంభిస్తే, నీ పరీక్ష దేవునితో ప్రారంభిస్తే, నీ సంఘ సేవ దేవునితో ప్రారంభిస్తే, ఆయనను ఆశ్రయిస్తే నువ్వు వర్ధిల్లుతావు. చాలామంది కనీసం తమ ప్రారంభంలో దేవుణ్ణి కూడా తలుచుకోరు, దేవుని కనికరం కోరుకోరు, దేవుణ్ణి ఆశ్రయించరు. ఎప్పుడు ఆశ్రయిస్తారయ్యా అంటే చేతులు గాలిపోయిన తర్వాత. ఎప్పుడు? చేతులు గాలిపోయిన తర్వాత, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు తల్లకిందులైనప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మీరు ఎప్పుడైనా పందిని చూసారా? ఆ పంది తను జీవించినంత కాలం ఎప్పుడు ఆకాశం వైపుకు తిరగదు, ఆకాశం వైపుకు చూడదు. పంది ఎప్పుడూ కూడా కిందకే చూస్తూ ఉంటుంది. ఎక్కడైనా మురికి గుంట కనిపిస్తే అబ్బో ఎంత పండగ చేసుకుంటుందో, ఆ మూతి పెట్టి ఆ మురికిలో జురుకుంటూ ఉంటుంది. అలా భూ సంబంధమైన మురికిని జురుకుని ఒళ్ళు బాగా పెంచి బలిసిన తర్వాత ఆ పందిని పట్టేవాళ్ళు బయలుదేరతారు. ఆ పందిని పట్టేవాళ్ళు బయలుదేరి ఒక కర్ర పెట్టి, ఆ కర్రకు తాడు పెట్టి ఎక్కడో ఒక చోట మాటు వేసి సిద్ధంగా ఉంటారు. మరొకడు తరుగుతాడు. తరివేవాడు తరుగుతూ ఉంటే వీడేమో మాటు వేసి కర్ర పెట్టి దానికి తాడు పెట్టుంటే పరుగున వచ్చేస్తుంది. వచ్చి ఆ మాటు వేసిన వాడి ఉచ్చులో పడిపోద్ది. ఇప్పుడు దొరికిపోయింది. ముందు కాళ్ళు గడతాడు, 2 కాళ్ళు గడతాడు, మధ్యలో కర్ర పెడతాడు. ఒకడేమో ముందు నిలబెడతాడు, ఇంకోడేమో వెనక నిలబెడతాడు. ఇప్పుడు పందిని మోసుకుంటూ వెళ్తారు. అప్పుడు పంది ఇలా ఉంటుంది. ఎలా? ఇలా, ప్రభువా మోసుకెళ్తున్నారు, ప్రభువా తీసుకెళ్తున్నారు, ప్రభువా కోసేసుకుంటారు, ప్రభువా నన్ను కనికరించు ప్రభువా. ఎప్పుడు? చచ్చే ముందా దేవుని వైపుకు తిరగడం, చచ్చే ముందా ఆకాశం వైపుకు చూసి ప్రభువా నన్ను కనికరించు. కొంతమంది పంది లాంటి స్వభావం. బ్రతికున్నంత కాలం దేవుని వైపుకు చూడరు. ఆరోగ్యం ఉన్నంత కాలము దేవుడు అవసరంలా, సంపాదన ఉన్నంత కాలము దేవుడు అవసరంలా, ఉద్యోగం బాగున్నంత కాలము దేవుడు అవసరంలా, వ్యాపారంలో లాభం వస్తున్నంత కాలము దేవుడు అవసరంలా, సంఘం అవసరంలా, సంఘ కాపరి యొక్క ప్రార్థనలు అవసరంలా. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే వ్యాధి బాధలు వస్తాయో అప్పుడే దేవుడా. మంచి ఆత్మీయత కాదు. ఉజ్జియా రాజుగా తాను ఏర్పరచబడినప్పుడు, రాజ్యమును ఏలుతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే దిక్కుగా భావించాడు. ఉద్యోగం చేస్తున్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. వ్యాపారం చేస్తున్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పడగలవాడు ఈ భూమి మీద ఎవడు? ఆయన సెలవు లేకుండా, ఆయన కనికరం లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేము సహోదరుడా, బ్రతకలేము సహోదరి. దేవుణ్ణి ఆశ్రయించు. ఉదయమునే లే, నీ నోట్లోంచి మొట్టమొదటిగా రావలసిన మాట యెహోవా నన్ను దర్శించు నాయన, ఈ దినము నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా, నీ హస్త నీడలో నన్ను కాపాడు నాయన, నన్ను నడిపించు ప్రభువా, నేను చేసే ప్రతి పనిని దీవించి దీవెనకరముగా మార్చు నాయన. నా వల్ల ఇతరులకు కానీ, ఇతరుల వల్ల నాకు కానీ ఎటువంటి అపాయము కీడు రాకుండా సహాయం చేయ ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రతను ఉంచు ప్రభువా. ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది. వినండి, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించు, దేవునితోనే నీ దినాన్ని ముగించు. దేవునితో ప్రారంభించి దేవునితో ముగించే ఆత్మీయ జీవితం నువ్వు, ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నది ఉన్నట్టుగాను, బహుసూటిగాను, బహు స్పష్టముగాను, చూసినది చూసినట్టుగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు. ప్రతి ఒక్కరిని నువ్వు చూశావు. ఆ వ్యక్తిలో ఉన్న లోపమేమిటో, పాపమేమిటో గ్రహించి, గుర్తించి మాట్లాడావు. అయ్యా, ఈరోజు నీ గద్దింపు స్వరాన్ని ప్రతి ఒక్కరూ విన్నారు. జీవితాన్ని దిద్దుకోకపోతే ఏం జరుగుతుందో విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ తమ తప్పును ఒప్పుకోవడానికి లేచి నిలబడ్డారు. హృదయపూర్వకముగా తన తప్పులను ఒప్పుకుంటున్నారు. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతారని చెప్పి నువ్వు అన్నావు గనుక ఈ రాత్రి తమ తప్పులను ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. అయ్యా, ఎవరెవరైతే నిజముగా తమ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము కోరుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి. గర్వముగా మాట్లాడకుండా, కోపతాపాలకు, ద్వేషభావాలకు అవకాశం ఇవ్వకుండా, నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా ప్రతి ఒక్కరూ జీవించులాగున సహాయము చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రతిరోజు త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, బహుభయంకరంగా జీవించేవాణ్ణి. ఒకరోజు కల్వరీశ్వరం చూశాను. నీచమైన, హీనమైన, అందరి చేత ఛీ అనిపించుకునే స్థితిలో ఉన్న నాతో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడి, గత 8 సంవత్సరాలుగా నేను కలిగి ఉన్న పాప బంధకముల నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు మేము కుటుంబ సమేతముగా మందిరానికి వస్తున్నాం. ఎంత మంచివాడండి మన దేవుడు. ఆ దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందండి. ప్రతిరోజు త్రాగుబోతుగా ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, బహుభయంకరంగా జీవించేవాడు, అందరి చేత ఛీ అనిపించుకున్నవాడు, పాడైపోయి 8 సంవత్సరాలుగా ప్రతి విధమైన పాప బంధకంలో బానిస అయిపోయిన వాడు. అటువంటి జీవితం జీవిస్తున్న వ్యక్తిని చెప్పండి, ఎవరు మార్చగలరు? ఒక అలవాటు కాదు, ఎన్నో అలవాట్లు, అనేక పాపముల చేత బంధించబడిన వాడు. ఏం చేస్తే మారతాడు? ఎవరు చెప్తే మారతాడు? 8 సంవత్సరాలుగా పాప బంధకాల్లో పడిపోయినవాడు. దయచేసి గమనించండి. ఒక పాపములో జీవించేవాడు, ఒక అలవాటుకు బానిస అయిపోయినవాడు, ఒక గోతిలో పడిపోయిన వాడితో సమానం. గోతిలో పడిపోయిన వాడు ఏం చేస్తే పైకి వస్తాడు చెప్పండి? ఏం చేసినా పైకి రాలేడు. 10 అడుగులు లోతున్న గోతులో పడిపోయిన వాడు ఎంత గట్టిగా జంప్ చేస్తే బయట రాగలడు? ఎంత గట్టిగా ఏడిస్తే బయటికి రాగలడు? ఎంత గట్టిగా అరిస్తే బయటికి రాగలడు? ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే బయటికి రాగలడు? ఒకవేళ చొక్కా పట్టుకుని చేయబట్టుకుని తనను లేపుకుంటే పైకి రాగలడా? లేదు జుట్టు పట్టుకుని పైకి లేపుకుంటే రాగలడా? ఇంపాసిబుల్. ఈరోజు పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారు, పాప బంధకాల్లో బందీలైపోయిన వాళ్ళు ఏం చేసినా వారు ఆ స్థితిలోంచి బయటకు రావడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు దొంగ ఊబిలో కూరుకుపోతున్నారు. అటువంటి సమయంలో కల్వరి స్వరాన్ని చూశాడు. కల్వరి స్వరం ద్వారా ప్రకటిస్తున్న దివ్యమైన దేవుని వాక్యాన్ని విన్నాడు. వినండి, ఒక్క దేవుని వాక్యములోనే పాపిని తన పాపిష్టి స్థితిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన శక్తి ఒక్క జీవము కలిగిన దేవుని వాక్యంలో మాత్రమే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పాపిని తన పాపము నుంచి విడిపించే శక్తి ఉంది. ఏ దాసుడైతే, ఏ బోధకుడైతే, ఏ దైవజనుడైతే దేవుని వాక్యము ఏ పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపచేశాడో ఆ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో ఆ వాక్యాన్ని బోధించినప్పుడు అది వెళ్ళి హృదయంలో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసి ఆ వ్యక్తిని పవిత్రునిగా మార్చి దేవుని బిడ్డగా చేసే శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. 8 సంవత్సరాలుగా పతనమైపోయిన ఈ వ్యక్తట కల్వరి స్వరాన్ని చూశాడట. ఆ వాక్యాన్ని విన్నప్పుడట తనలో ఉన్న ప్రతి విధమైన పాప బంధకంలో నుంచి అతడు విడిపించబడ్డాడట. కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి
వస్తున్నాడట. ఒక్క భర్త మారితే కుటుంబం అంతా మందిరానికి రావడం, ఒక సహోదరి మారితే తన కుటుంబాన్ని మందిరానికి తేవడం, అది ఎంత గొప్ప ధన్యత అండి. అడుగుతున్నాను భర్తలు, అడుగుతున్నాను భార్యలు, మీరు మారారా? మారినట్లయితే కుటుంబ సమేతముగా దేవుని సంధికి వస్తున్నారా? నేను కుటుంబంగా దేవుని సంధికి వస్తున్నానన్న వారు చూపించండి. వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగునుగాక. కల్వరి స్వరము నీ కొరకే. మంచిర్యాల పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరము ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. మార్చ్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాల్పంచుకొని కల్వరి స్వరము టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి స్వార్థను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకునవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా మీ కోరిక మేరకు ఆ రోజు దైవజనులతో మీరు మీ కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకునే చక్కని అవకాశము కూడా ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.